ప్రజెంట్ మనం హైటెక్ సిటీ దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి మనం ఎక్కడ పోవాలంటే షాదీనగర్ దాటాలి. షాదీనగర్ అవతల అలా పోలిపల్లి ఉంటుంది, పోలిపల్లి సైడ్ పోవాలన్నమాట. మనం చూస్తున్నారు కదా, వెహికల్ అయితే మెట్రో అయితే అన్లోడింగ్ ఉంది. సో వెళ్దాం, ఇంకా స్టార్ట్ చేద్దాం. ఈ తాతనైతే చూడుర్రి, ఆటో ఎక్కుదామని చూసిండు కానీ అందరిని లిఫ్ట్ అడుగుతుండు. ఒక ఆయన స్కూటీ ఆయన ఆపిండు, ఉరుకుతుండు ఎక్కుతందుకు. పక్కన ఆటో ఎక్కొచ్చుగా 10 రూపాయలు పెట్టి. ఊరు నాయన, ఏం బిల్డింగులు రా నాయన ఇవి! ఏం చేసుకుంటారా ఈ బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టి? నాకు అర్థమవుతలేదు. కానీ అంత మీదకి నీళ్ళు ఎట్లా ఎక్కుతాయి రా నాయన? ఏమో అమ్మ, ఈ మనుషులు భూమి మీద ఉండరు కానీ ఈ బిల్డింగ్లు అంటే మనం చేసిన వస్తువులే ఉంటున్నాయి భూమి మీద, మనం అయితే ఉండము. ఏందో అమ్మ, భూమికి అయితే అడ్డగోలే పొక్కలు పెడతారు. ఎండ చంపుతుంది. ఏమో ట్రాఫిక్ బాబా. ఈ హైటెక్ సిటీలో ఎప్పుడు చూడు ట్రాఫికే ఉంటుంది, ఎన్ని ఫ్లైఓవర్లు వేసినా. ఇక గీడ చూడు రీ బిల్డింగ్లు, అసలు బిల్డింగే అవుపిస్తలే, మొత్తం అద్దాల మెడలు అయిపోయినాయి. ఎవడన్నా అద్దం కాడికి వచ్చి పుసుకున్న జారి పడితే అద్దం బలి కింద పడడా? అదే అర్థం కాదు. నేను కూడా ఒక్కొక్కసారి గట్టి అనుకుంటా ఈ బిల్డింగ్లు చూసినప్పుడల్లా. ఈ బిల్డింగ్ ఎక్కితే మాత్రం అద్దాల కాడ అస్సలు నిలబడొద్దు, ఎందుకంటే స్లిప్ అయి పడ్డామంటే డైరెక్ట్ వచ్చి పార్కింగ్లో కూర్చుంటాం కింద. జర చూసుకోరు ఈ బిల్డింగ్ ఎప్పుడు ఎక్కినప్పుడల్లా. మా ఫైనల్గా అయితే మనం ఔటర్ రింగ్ రోడ్ అయితే ఎక్కినాము. శంషాబాద్ దగ్గర దిగాలి, ఎందుకంటే మనం వెళ్ళేది కర్నూలు రూట్ కదా. ఔటర్ రింగ్ రోడ్ రీచ్ అయినాం. ఆల్మోస్ట్ 1-2 కిలోమీటర్స్ మాత్రం ఉంటుంది టోల్ గేట్. ఔటర్ రింగ్ రోడ్ మీద రోడ్ ఎట్లుంటుందంటే, మనం కింద పడ్డామంటే చెక్కలు లేచిపోతుంది తోలు, అవి అంత స్మూత్ ఉంటుంది. సో దీనికి ఎక్కేటప్పుడు ప్రయాణిస్తున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మొత్తానికైతే ఔటర్ రింగ్ రోడ్ దిగినాము. ఇంకొక మనం 5 minutesలో రీచ్ అన్లోడింగ్. మొత్తానికైతే అన్లోడింగ్ అయిపోయింది. పుల్స్ అయితే గారిపోయింది, ఎందుకంటే ఎండలు మాత్రం మామూలుగా కొట్టట్లేదు. కిందికి వెళ్ళి వేడి, పైకి వెళ్ళి వేడి, ఫుల్ ఎండలు.